హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు అందరికి ఎంతో ఇష్టమైన డొమినో స్టైల్ గార్లిక్ చీజ్ బ్రెడ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకుంటున్నాను. ఈ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. చూడండి, ఇలా ఒత్తితే ఈజీగా మ్యాష్ అవ్వాలి. అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసిన బటర్ని వాడకూడదు, మనకు మ్యాష్ చేసేకి కష్టంగా ఉంటుంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్నైనా వాడుకోవచ్చు, వెన్నని. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లిపాయలను ఇలా ఈ విధంగా తురుముకోవాలి. ఇలా 2 వెల్లుల్లిపాయల్ని తురుముకోవాలి. ఈ బటర్ నేను 2 గార్లిక్ చీజ్ బ్రెడ్ని ప్రిపేర్ చేసేకి యూస్ చేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గార్లిక్ చీజ్ బ్రెడ్ కోసం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇది ఒక గార్లిక్ బ్రెడ్ మాత్రమే. నేను టోటల్గా ఇక్కడ 2 ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకటి మీకు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. బ్రెడ్కి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్కి ఒక సైడ్ మాత్రమే మనం స్ప్రెడ్ చేసుకోవాలి, 2 సైడ్లో చేసుకోకూడదు. ఇప్పుడు 2వ బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనిపైన మొజిల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు చీజ్ ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా అప్లై చేసుకున్న బ్రెడ్ పీస్ని దీనిపైన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ అనేది మీడియం నుంచి లో ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం బటర్ అప్లై చేసిన బ్రెడ్ని పెన్నం పైకి యాడ్ చేసుకోవాలి. ప్యాన్ పైన యాడ్ చేసిన తర్వాత 2వ సైడ్ కూడా మనం బటర్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బ్రెడ్ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఒక సైడు బాగా కాలనివ్వాలి. ఒక సైడు బాగా కాలిన తర్వాత మనం బ్రెడ్ని 2వ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. 2వ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత 2వ సైడ్ కూడా మనం బాగా కాల్చుకోవాలి. మనం ఈ బ్రెడ్ని 2 సైడ్లు బాగా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బ్రెడ్ని ఇలా 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ బాగా వేడిగా ఉన్నప్పుడే మిడిల్లో హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టమోటా కెచప్తో కానీ ర్యాంచ్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.